నల్గొండ జిల్లాలో చదువు చెప్పాల్సిన గురువే పైశాచికంగా మారాడు. నగరేకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థినిపై ఇంగ్లీష్ టీచర్ మామిడి శ్రీనివాస్ వికృతంగా ప్రవర్తించాడు. టీచర్ వేధింపులు తాళలేక స్కూలుకు వెళ్లేందుకు విద్యార్థిని మొండికేసింది. తల్లిదండ్రులు నిలదీయక విద్యార్థుల పట్ల శ్రీనివాస్ అసభ్య ప్రవర్తన వెలుగులోకొచ్చింది. విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శ్రీనివాస్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఇంగ్లీష్ టీచర్ మామిడి శ్రీనివాస్ను సస్పెండ్ చేశారు. విద్యార్థులను బడికి పంపాలంటేనే భయం వేస్తుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రతపై అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మా కూతురు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్నది. ఇంగ్లీష్ టీచర్ అనే వ్యక్తి 3 నెలల సంధి వేధిస్తుంది. మాకు తెలియదు ఈ విషయం. అన్నం తినట్లేదు. ఏంది బిడ్డ అంటే నైట్ 11ంటికి 3 నెలల తర్వాత చెప్పిన విషయం ఏమనగా, డాడీ మాకు ఇంగ్లీష్ టీచరు శ్రీనివాస్, శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళకు 3rd పీరియడ్లో చెప్తాడంట, ఇది చూడకపోతే క్లాస్ కాయ మాకాయ చూస్తలేవేంది, బయటికి పోతుంటే బయట కనపడితే డల్లుకు కనపడుతున్నవేంది, మా కాలేజీకి రావట్లేవేంది, నువ్వు వస్తావని చూస్తున్నా. 2-3 పిల్లల్ని ఇలాగా వేధిస్తున్నా సార్. మరి ఆయనది ఏందో మాకు తెలియదు. లేకపోతే ఆయన గవర్నమెంట్ టీచరా లేకపోతే ఒక గురువు అని దేవాలయాన్ని నమ్మి పంపిస్తాం. ఇటువంటి వ్యక్తిని మేము ఎంతవరకు చూడలేదు. మేము చదువుకున్నాం, మా కొడుకు వాళ్ళనే చదువుకున్నాం, అందరం చదువుకున్నాం. హెడ్ మాస్టర్ గారు కూడా మాకు తెలుసల్లా. ఈ వ్యక్తి అనే వ్యక్తి ఇంత పాపాత్ముడని మాకు తెలియదు. చిన్నపిల్లల్ని చూసి 15 ఏళ్ళ వయసు లేదు ఆ అమ్మాయి, ఇలా టార్చర్ చేయడం ఏంది? గవర్నమెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.